మన దేశంలకు ఉగ్రవాదులు అంత ధైర్యంగా ఎట్లొచ్చిండ్రు? ఇంత పెద్ద ఆర్మీ ఎప్పటికప్పుడు నిఘా ఉంటది. అయినా మనోళ్ళ కళ్ళు కప్పి ఎట్లొచ్చిండ్రు? వచ్చినోళ్ళు బాంబేసి ఎంబటే పరారు కావాలి గాని అంతసేపు ఉండి మనోళ్ళ మతం అడిగి కాల్చిండ్రంటే అక్కడికి ఆర్మీ రాదనే తెలుసన్నట్టే కదా. మరి ఆ ముచ్చట వాళ్ళకి ఎవరు చెప్పిండ్రు కావచ్చు అంటే మన దేశం రహస్యాలు లీక్ చేసిన వగలాడి గిదేనట. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడనేది బాగా తెలిసిన బద్మాష్ ఆడిదాని తీరుగున్నది ఇది. అందుకే కావచ్చు పాకిస్తాన్ దేశానికి మన దేశం రహస్యాలన్నీ చెప్పి ఇన్ని రోజులు దొరకకుంటున్నది. ఈ మతిలేని దాని పేరు జ్యోతి మల్హోత్రా. హర్యానా రాష్ట్రం హిస్సార్లుంటదట. ఈనం తక్కువది. యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా మన దేశం రహస్యాలన్నీ పాకిస్తాన్ దేశ పోలకు పంపింది. దేశం సైనిక స్థావరాల ముందు వీడియోలు తీస్తుంటే ఎవరికన్నా అనుమానం వస్తుందా? పుట్టెడు దేశభక్తున్న పునీత కావచ్చా అనుకుంటారే ఎవరైనా. కానీ ఒగలాడి దొంగ కథలు ఇప్పుడు బయటపడ్డాయి. పాకిస్తాన్ దేశం పోయి అక్కడ పెద్ద పెద్దోళ్లతో ముచ్చట్లు పెట్టిందట. పైసల కోసం కక్కుర్తి పడి పాకిస్తాన్ దేశపోనికి మన దేశం ముచ్చట్లు మొత్తం ఇప్పి కుప్ప పెట్టిందట. బయటికి చూస్తే యూట్యూబ్ నడుపుతున్నట్టే గాని పాకిస్తాన్ దేశం ఎంబసీతోని రాసుక పూసుకొని తిరుగుతుందట. ఎంబసీ అంటే పాకిస్తాన్ దేశ ఆఫీస్ ఇక్కడోటి ఉంటది, మన దేశం ఆఫీస్ అక్కడోటి ఉంటది. ఆ ఆఫీసులు ఉండే ఆఫీసర్లను ఎంబసీ అంటారు. అసొంటి ఎంబసీ డానిష్ తో అనే టోన్ తోని దోస్తాన్ చేసిందట. ఆ బడవేగాడిచ్చిన ఇఫ్తార్ విందు తీసుకుంటా వీడియోలు తీసిందట. అంతేకాదు కొందరు పాకిస్తాన్ దేశ ఆఫీసర్లతో కూడా రుద్దుక తిరిగిందట. ఆ దేశం పోయి బస్సులు నడుపుడు, బలాదుర్ తిరుగుడు అదే సొంత దేశం అన్నట్టే చేసిందట. పెహల్గాం దాడికి ముందు కూడా అక్కడి వాతావరణం తెలిసేటట్టు వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టిందట. ఇదంతా పరీక్ష పట్టి చూస్తే ఇక్కడ ముచ్చట్లన్నీ అక్కడికి చెప్తున్నది అనేది తెలిసిందట. ఇంకేమున్నది, ఈ దొంగ కథలు పడే సిగ్గులేని దాంతో పాటు ఇంకో 5గురిని అరెస్ట్ చేసి లోపటేసిండ్రు. గుడులు గోపురాలు కొత్త కొత్త జాగాలు తిరుగుకుంటా వీడియోలు చేస్తుందట ఈ వయ్యారి. వందే భారత్ రైలును సికింద్రాబాద్ లో మోడీ షురూ చేసినప్పుడు కూడా వచ్చింది. సరే అది ఏది చేస్తే మనకేం తిప్పల గాని దేశం రహస్యాలు శత్రువుల చేతులు పెట్టుడు తప్పు. అందుకే ఈ ఇజ్జత్ తక్కువ ఆడదాన్ని శీర్షింతకు గట్టాలి. అట్లయితేనే ఇంకోళ్ళు మన దేశం ముచ్చట్లు బయట పెట్టాలనే ఆలోచన చెయ్యరు. దొంగ బద్మాష్ది అని తిడుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. హూ ఈస్ కేసీఆర్? కేసీఆర్ అంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీఆర్ సర్ప్రైజ్డ్. దిస్ ఈజ్ వండర్. గ్రేట్ కేసీఆర్. ఈ ముచ్చట్లు ఎవరో చెప్పిండ్రు అనుకోకుండ్రి. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సుందరి మనులు. అవును నిజం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు పెట్టినా వచ్చిన ముద్దుగుమలు కేసీఆర్ గురించే మాట్లాడుకుంటారట. అందాల పోటీలకు వచ్చిన అందగత్తెలకు తెలంగాణ గొప్పతనం చూసి పరిశాన్ అవుతున్నారట. ఫస్ట్ నాగార్జున సాగర్ కాడున్న బుద్ధవనం చూసి ఇంత మంచిగా కట్టింది ఎవరు, ఏ కాలంలో ఇది డెవలప్ అయిందని అడిగితే కేసీఆర్ అని చెప్పిండ్రట ఆఫీసర్లు. యాదాద్రి గుడి చూసిన అందమైన భామలు ఇంత మంచిగా ఇంత పెద్దగా కట్టిన నరసింహస్వామి గుడి ఎవల కాలంలో కట్టిండ్రు అని అడిగిండ్రట. అప్పుడు కూడా కేసీఆర్ అనే చెప్పిండ్రట. నిన్న మొన్న సచివాలయం కాడికి పోయిన ప్రపంచ సుందరి మనులు దాన్ని చూసి కళ్ళు తెరిచిండ్రట. ఇది ఏ ముఖ్యమంత్రి కట్టించిండు అని అడిగిండ్రట. దాన్ని కూడా కేసీఆరే కట్టించిండు అని చెప్పిండ్రట. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్లు చూసి కళ్ళు క్షమక్షమ కనిపించి ఇది కూడా కేసీఆరే కట్టించిండా అని అడిగిండ్రట. అవునవును అని ఆఫీసర్లు అనే వరకు హూ ఈస్ కేసీఆర్ అని అడుగుడు మొదలు పెట్టిండ్రట దునియా అందగత్తెలు. కేసీఆర్ 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రం వచ్చేతానికి పానాలకు దెగించి కొట్లాడిన ఉద్యమకారుడు. దేశంలో ఈ రాష్ట్రాన్ని మొదటి జాగల నిలిపిన గొప్ప పాలకుడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం కట్టిన రాష్ట్ర నీరటికాడు. 10 ఏళ్లు ప్రజలను కంటికి రెప్పతీరుగా చూసుకున్న గొప్ప పాలకుడు అని ఆఫీసర్లు చెప్పిండ్రట. దానికి అందగత్తలు ఇండియాలో ఇంత అందంగా తక్కువ కాలంలో కట్టిన కట్టడాలు లేవు, మా దేశాలలో కూడా గిసోంటి ఆర్కిటెక్చర్ లేదు, చాలా బాగున్నాయి అని సెల్ఫీలు దిగి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టుకొని మురిసిపోయిండ్రట. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ కేసీఆర్ అభిమానులు మా నాయకుని ఆనవాళ్లు షేర్పేసుడు ఎవ్వల తరం కాదు. తెలంగాణలో ఇంకో 100 ఏళ్ళైనా కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటాయి. భవిష్యత్ తరాలు కేసీఆర్ ఉద్యమాన్ని కథలుగా చెప్పుకుంటాయి అన్నట్టు మాట్లాడుకుంటున్నారట.